ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా ప్రతి వాహనంపై స్టిక్కర్ జిల్లా సాధనే లక్ష్యంగా వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం. అదేవిధంగా ఈ ఉద్యమము ఈ ఎత్తున రావడానికి చాలా మంది నాయకులు ఈ జిల్లా ఉద్యమం రావడానికి ప్రధాన కారకులు వారి మాటల ద్వారా, వాక్చాతుర్యం ద్వారా, వారి పవర్ఫుల్ స్పీచ్ల ద్వారా ఎంతమంది నాయకులను కదిలించి మరి జిల్లా ఉద్యమంలో అడుగు పెట్టే విధంగా చేసినటువంటి మరి చాలా డైనమిక్ లీడర్ ప్రకాష్ జైన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. సాధన కోసం ఈ చుట్టుపక్కల ఉండే ఎమీనూర్, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఈ స్టిక్కర్లు ఏవైతే తయారు చేశారో ప్రతి వాహనానికి అంటిస్తాం. ఈ ప్రజల్లోకి తీసుకుపోయే విధానాన్ని పబ్లిసిటీగా దీన్ని తీసుకొస్తున్నాం. ఇప్పటికే అన్ని వర్గాలు మద్దతు పలికినాయి. దాదాపు విద్యార్థులు, కార్మికులు, రాజకీయ నాయకులు అందరూ ముందుకు రావడం చాలా శుభ సూచకాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జిల్లా కావాలని ఉంది. ఆ సాధన కోసం అందరూ శిబిరం దగ్గర వచ్చి మాట్లాడినారు. చాలా సంతోషం. ఇదే స్పిరిట్ రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ చేయాలని చెప్పి, అలాగే ఏ నాయకులు ఉన్నారో ఆ నాయకులు వాడు ఒక రాష్ట్ర నాయకుల దగ్గర పోయి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కనుక మొట్టమొదటిసారిగా నేనే విజయవాడకు పోతున్నా. అక్కడ బీజేపీ అధ్యక్షులు పివి మాధవ్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ జిల్లా సాధన కోసం మీ వాయిస్ కూడా ఆదోని జిల్లా అపేక్ష అందరికీ ఉంది. ప్లస్ అందరూ నాయకులు స్పందించారు. కానీ ప్రజల్ని సమకూర్చడంలో ఎందుకు అంటే వాళ్ళలో ఆ స్ఫూర్తిని రగిలించలేకపోతున్నారు, ప్రజా సమీకరణ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 2 జిల్లాలు చేస్తామని చెప్పి ఇప్పుడు 3 జిల్లాలు చేయడం జరిగింది. ఉదాహరణకు తెలంగాణలో కూడా మొదట్లో 30 జిల్లాలు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళా గద్వాలు, మిగతా విజయాలు కూడా చేయడం జరిగింది. అదే విషయంలో చంద్రబాబు కూడా స్పందిస్తారు. ఆదోని విషయం కూడా ఆయన స్పందించి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ముందుకు పోతారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు. ఆయన చాలా 40 సంవత్సరాల అనుభవమైన రాజకీయ నాయకులు. మన ముఖ్యమంత్రి ఎన్డీఏకి సంబంధించిన నాయకులు స్పందించారు. ఆయన ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుక మా మనోభావాలను గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.